అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలనం పీఆర్సీ డీఏలపై ముందడుగు. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో కాలయాపన చేస్తూ తమను విస్మరిస్తూ ఉండడంపై ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్‌కు భారీ తిరుగుబాటు. సో, తమకు దక్కాల్సిన ప్రయోజనాలు న్యాయపరంగా రావాల్సినవి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిమేషాలు వేస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా డీఏల పెండింగ్, వేల కోట్ల పెండింగ్ బకాయిలు, వందల మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ రాలేదు. దీనిపై చర్చలు, కమిటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ ఉండడంతో ఇక తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, అనంతరం సెప్టెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని జిల్లాల నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాలు నిర్ణయించారు. సో, పెండింగ్లో ఉన్నటువంటి 6 డీఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్లు చేస్తున్న ప్రధాన విషయాలు. సో, 27వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారండి. సెప్టెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. మీరు ఇస్తా అన్నదే కదా మేము అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గుర్తు చేశారు. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. సో, కాబట్టి పీఆర్సీ ఖచ్చితంగా సెప్టెంబర్ 1వ తేదీకి అమలయ్యేలాగా వెంటనే ప్రభుత్వం అయితే జీవో అయితే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పీఆర్సీ కమిటీ తన యొక్క పీఆర్సీ రిపోర్ట్‌ను ఫుల్‌ఫిల్‌గా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇక ప్రభుత్వం ఆ పీఆర్సీ రిపోర్ట్‌ని తెప్పించుకొని పే స్కేల్స్‌ని అయితే అమలు చేయాలి. సో, ఇదండి ఇవాల్టి ఎంప్లాయీస్ సమ్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.